ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో తమకు మంచి రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 60 మంది సభ్యులతో కలిసి P4 అప్లికేషన్లను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు మంచి రోజులు వచ్చాయన్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 పథకం ద్వారా తమను ఆదుకునేందుకు కృషి చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్, బోండా ఉమాకు తమ సంక్షేమ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మా దివ్యాంగులకు ఈ రకమైనటువంటి పథకాలను అమలు చేసి తమ జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మా దివ్యాంగులకు మంచి రోజులు వచ్చాయి అనేటటువంటి విధంగా ఇక్కడ మా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే సుజనా చౌదరి గారు, వీళ్ళందరూ కూడా అట్లాగే మా ఎంపీ అవిశ్రాంతంగా నిర్విరామంగా మరి పేద ప్రజలకు మంచి చేయడం కోసం ఎంతో కష్టపడుతున్న మా కేశినేని చిన్ని గారు, వీళ్ళందరి సహకారంతో మా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు జి లక్ష్మీ షా గారు మా వికలాంగుల యందు ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రేమతో మా అందరికీ కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి P4 విధానం ద్వారా మా దివ్యాంగుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం, మాకు మేలు చేయటం కోసం, మీ దివ్యాంగుల్లో ఎవరైనా అట్టడుగు వర్గాల వాళ్ళందరికీ కూడా నేను మేలు చేస్తాను అని సగర్వంగా మాకు చెప్పి మా ద్వారా అప్లికేషన్లు తీసుకొని మా దివ్యాంగ జాతికి మేలు చేస్తున్న మరి మన గద్దె రామ్మోహన్ రావు గారికి, అట్లాగే ఉమామహేశ్వరరావు గారికి, మరి మా సుజనా చౌదరి గారికి, మా ఎంపీ దయామయుడు మా కేశినేని చిన్ని గారికి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గౌరవశ్రీ లక్ష్మీ షా గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందు కూడా మా దివ్యాంగులకు ఈ రకమైనటువంటి అండతోటి మా జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని సందర్భంగా కోరుకుంటూ జై దివ్యాంగా, జై దివ్యాంగా, జై దివ్యాంగా. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఉయ్యూరు మార్కెట్ యార్డు